So hello everyone. So today we are going to learn what are the important questions are going to be asked in the board examination. So my dear students, just వినండి. సో ఎక్కువ క్వశ్చన్స్ చదవాల్సిన అవసరం లేదు. అది 10 మార్క్స్లో అయితే. సో see here, if you see the question number 5, I said many times in the classroom also. So principles of management, ఇది పక్కా ఉంటుంది అనమాట మనకి క్వశ్చన్ పేపర్లో. ఓకే, దిస్ విల్ బి పక్కా క్వశ్చన్స్ అనమాట. వితౌట్ దిస్ క్వశ్చన్ దెర్ విల్ బి నో క్వశ్చన్ పేపర్. సో ఇది మీరు ఖచ్చితంగా చదవాలి. సో ఇది ఒక్కటి వస్తుంది. ఓకే, సో నార్మల్లీ హౌ ద క్వశ్చన్ పేపర్ విల్ బి, దే విల్ గివ్ 3 క్వశ్చన్స్. ఓకే, అవుట్ ఆఫ్ దోస్ యూ హెవ్ టు రైట్ ఓన్లీ 2 క్వశ్చన్స్. క్లియర్? సో ఈ 2 క్వశ్చన్స్లో ఈ క్వశ్చన్స్ పక్కా వచ్చేస్తుంది. క్లియర్? ఇంకా మిగిలింది ఏంటిది, ఇంకొక క్వశ్చన్ రాయాలి. ఓకేనా? సో అది ఏ క్వశ్చన్స్ రావచ్చు అంటే మనీ మార్కెట్, క్యాపిటల్ మార్కెట్, స్టాక్ ఎక్స్చేంజ్, సెబీ, బ్యాంకింగ్. ఈ ఇందులో కూడా ఈ 4th క్వశ్చన్ అయితే ఉందో యూ కెన్ స్కిప్ దిస్ క్వశ్చన్ బికాజ్ ఇది చాలా లెంతీగా ఉంటుంది. బట్ దిస్ ఇస్ వెరీ ఈజియెస్ట్ క్వశ్చన్. సో అది మీ ఇష్టం అనమాట. సో లెంతీ క్వశ్చన్ మేము రాయగలుగుతామంటే ఓకే, యూ చూస్ దిస్ క్వశ్చన్. లేదు అంటే ఈ ఈ ఫస్ట్ 3 క్వశ్చన్స్లోకి వెళ్ళి ఒకటి పక్క వస్తుంది. సో ఫస్ట్ 3లోకి వెళ్ళి ఒక క్వశ్చన్ అండ్ 5th క్వశ్చన్ చదివితే మీకు 20 మార్క్స్ ఇట్టుకో అనమాట. ఇస్ ఇట్ క్లియర్? నెక్స్ట్ come for the 5 marks. 5 marks జాగ్రత్త వినండి. You see here the 11th and 12th question. ఓకే, ఈ 11th and 12th లోకి వెళ్ళి పక్క ఒకటి వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి 13th and 14th దీంట్లోకి వెళ్ళి ఒకటి. నెక్స్ట్ 15th and 16th దీంట్లోకి వెళ్ళి ఒకటి. ఓకేనా? ఈ 2లోకి వెళ్ళి ఒకటి వస్తుంది, దీంట్లోకి వెళ్ళి ఒకటి వస్తుంది, దీంట్లోకి వెళ్ళి ఒకటి వస్తుంది. అండ్ ఇఫ్ యూ సీ హియర్ the 24 and 25. ఓకే, the 24 and 25 దీంట్లోకి వెళ్ళి ఒకటి. 1, ఓకే, 2, 3, 4 మనం రాయాల్సిందే 4 క్వశ్చన్. 4 into 5 దట్ ఈస్ 20 మార్క్స్. హియర్ యూ విల్ స్కోర్ 20 మార్క్స్. క్లియర్? సో మీరు ఏం చేయాలంటే ఈ క్వశ్చన్స్ అయితే పక్కా నేర్చుకోవాలన్నమాట. ఇవి నేర్చుకున్న తర్వాత దెన్ మళ్ళీ కొన్ని క్వశ్చన్స్ వస్తాయి లైక్ మనీ మార్కెట్, క్యాపిటల్ మార్కెట్, నెక్స్ట్ ఆబ్జెక్టివ్స్ అండ్ అడ్వాంటేజెస్ ఆఫ్ సెస్. మళ్ళీ ఇక్కడ చూసారా ట్రేడ్ అండ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆన్సర్ ఉంటుంది కదా. ఇందులో ఈ 3 క్వశ్చన్స్లోకి వెళ్ళి కూడా ఒక క్వశ్చన్ వస్తుంది అనమాట. సో నా ఇట్స్ యువర్ చాయిస్ విచ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ యూ హావ్ టు లర్న్. ఈ 2లోకి వెళ్ళి ఒక క్వశ్చన్, ఈ 3లోకి వెళ్ళి ఒక క్వశ్చన్. ఓకే, దీంట్లో ఈ 2లోకి వెళ్ళి ఒక క్వశ్చన్, ఈ 2లోకి వెళ్ళి క్వశ్చన్, ఈ 2లోకి వెళ్ళి క్వశ్చన్ అండ్ దిస్ వన్ క్వశ్చన్. ఓకేనా? ఇక్కడ ఇవి నేర్చుకోండి ఇక్కడ దాకా. ఓకే, అండ్ ఇఫ్ యూ సీ దిస్ క్వశ్చన్ ఈ బ్యాంకింగ్, ఇది కూడా చాలా ఈజీ క్వశ్చన్ అనమాట. సో ఫస్ట్ మోస్ట్ ఆఫ్ ది ఈజీ క్వశ్చన్స్ ఏదంటే మనీ మార్కెట్, సెకండరీ మార్కెట్, ప్రైమరీ మార్కెట్ అండ్ సెకండరీ మార్కెట్ అండ్ ఈ బ్యాంకింగ్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజ్. ఇవి ఎట్లాంటి క్వశ్చన్స్ అంటే మనం జస్ట్ ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. నో నీడ్ టు లర్న్ అగైన్ అండ్ అగైన్. ఓకే, సో దిస్ క్వశ్చన్ అండ్ దిస్ క్వశ్చన్, దెన్ రిమైనింగ్ వాట్ ఎవర్ ద క్వశ్చన్స్ ఆర్ అవైలబుల్ హియర్. సో అవుట్ ఆఫ్ every 2 questions you will get 1 questions. Okay, so these are the 5 marks questions. And if you see the 2 marks question, these are all. Okay, ఈ టోటల్ నియర్లీ 30 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, ఈ 30 క్వశ్చన్స్ మీరు చదువుకుంటే దీంట్లోకి వెళ్ళి మీకు 10 మార్క్స్ వస్తాయి అనమాట. సో అఫ్ కోర్స్ 30 క్వశ్చన్స్ ఒకటేసారి అంటే కష్టం అనిపిస్తుంది. సో ఫస్ట్ ఒక 10 క్వశ్చన్స్ నేర్చుకోవాలి, నెక్స్ట్ ఒక 10, నెక్స్ట్ ఒక 10. ఓకే, అండ్ ఈ ఫస్ట్ 10 అయిపోగానే నెక్స్ట్ 10 ఎప్పుడైతే చదువుతారో ఈ లాస్ట్ 10 కూడా మీరు రివైజ్ చేయాలి. అండ్ వెన్ యూ మూవ్ టు ద 30 క్వశ్చన్, ఓకే, ఈ 20 అయిపోయిన తర్వాత ఈ నెక్స్ట్ 10 చదువుతారు కదా, మళ్ళీ 20 కూడా మీరు రివైజ్ చేస్తుండాలి అనమాట. సో సి the simple thing is the how many times you revise the same question again and again and again. So మీ ఇక్కడ బ్రెయిన్ లో అనేది సేవ్ అయిపోతుంది అనమాట. సో ఇట్ విల్ బి వెరీ ఈజియర్ ఫర్ యూ. సో హియర్ యూ విల్ బి స్కోరింగ్ 10 మార్క్స్. ఓకే, క్లియర్? సో హియర్ ఇన్ ద 5 మార్క్స్ యూ విల్ బి స్కోరింగ్ 20 మార్క్స్. 10 మార్క్స్ లో 10 మార్క్స్ క్వశ్చన్స్ ఏమో 20, 5 marks 20 and 2 marks 10. So this is done with your 50 marks. ఓన్లీ ఈ క్వశ్చన్ చదువుకుంటే సరిపోతుంది. అండ్ ద లాస్ట్ సెక్షన్ ఇస్ ఇది అకౌంట్స్ లో 2 మార్క్స్. ఓకేనా? దిస్ ఇస్ నాట్ పార్ట్ ఆఫ్ ద కామర్స్ పేపర్, దిస్ ఇస్ అకౌంట్స్ పార్ట్ అనమాట. సో ఇందులో కూడా ఇఫ్ యూ సీ డొనేషన్, లెగసీ, ఎంట్రన్స్ ఫీ, లైఫ్ మెంబర్షిప్ ఫీ అండ్ సాక్రిఫైస్ దీంట్లోకి వెళ్ళి పక్క ఒక క్వశ్చన్ వస్తుంది అనమాట. ఓకే, అండ్ ఇఫ్ యూ సీ హియర్ స్ప్రెడ్షీట్ అకౌంటింగ్ సాఫ్ట్వేర్, ఇది యాక్చువల్ ఈఆర్పి. ఓకేనా? ఈఆర్పి మార్క్ దీంట్లోకి వెళ్ళి ఒక క్వశ్చన్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ మీకు 2 క్వశ్చన్స్ అయిపోయినాయి. నెక్స్ట్ ఇక్కడ డిప్రిసియేషన్, స్ట్రైట్ లైన్, డిమినిషింగ్, ఆబ్సొలెంట్, డిప్లీషన్ దీంట్లోకి వెళ్ళి ఒక క్వశ్చన్ వస్తుంది. ఓకేనా? ఇవి చాలా ఈజీగా ఉంటాయి అనమాట. సో ఇది నేర్చుకున్న యూ విల్ స్కోర్ ఈజీలీ 10 మార్క్స్. అండ్ కామర్స్ కన్నా అకౌంట్స్ లో ఎక్కువ క్వశ్చన్స్, సేమ్ క్వశ్చన్స్ చాలా సేమ్ రిపీట్ అవుతున్నాడు. లెగసీ అయితే చాలా సార్లు వచ్చింది. సో ఇవి మీరు నేర్చుకుంటే
పక్కాగా మీరు మంచిగా స్కోర్ చేసుకోవచ్చు అనమాట. సో ఐఎమ్ రివైజింగ్. కొంచెం పోతలేదు ఎందుకు. సో 10 మార్క్స్లో ఫిఫ్త్ వన్ పక్క చదవండి. నెక్స్ట్ ఫస్ట్ త్రీ లెక్కలు ఒకటి చదవండి. 5 మార్క్స్లో ఈ టూ లెక్కలు ఒకటి చెప్పిన కదా, 11th ఆర్ 12th లెక్కలు ఒకటి, 13th అండ్ 14th లెక్కలు ఒకటి, 17 అండ్ 18 లెక్కలు ఒకటి, ఓకే, అండ్ 15 అండ్ 16 లెక్కలు ఒకటి, అండ్ లాస్ట్ త్రీ క్వశ్చన్స్ లెక్కలు ఒకటి. ఇట్లా నేర్చుకుంటే మీకు 5 మార్క్స్ అనేది ఈజీగా నేర్చుకోవచ్చు. రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో ఇవి పర్ఫెక్ట్ అయితేనే మీరు వేరే దానికి పోవాలి, అప్పుడు దాకా మీరు పోవాల్సిన అవసరం లేదు. సో మై డియర్ స్టూడెంట్స్, బెస్ట్ ఆఫ్ లక్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. మనకు చాలా తక్కువ టైం ఉంది. సో ప్లీజ్ స్టార్ట్ ప్రిపేరింగ్ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్. ఓకేనా, మీరు ఇప్పటి నుంచి చదివినా యూ కెన్ స్కోర్ 50 out of 50 in commerce paper. So best of luck, my dear students. Thank you.